కాంగ్రెస్ నాయకులు పావని గౌడ్ గారికి కలిగి తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఓకే, పావని గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే పావని గారు, ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు విజయంగా భావిస్తున్నారా లేక సాంకేతిక కారణాల వల్ల వచ్చిన కొంత ఊరటగా భావిస్తున్నారా? ఏమంటారు ఈ తీర్పు మీద? ఇది తెలంగాణ అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే. ఇది తెలంగాణ రైతాంగం విజయం, తెలంగాణ ప్రజల విజయం. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. ఎన్నటికైనా వీళ్ళు ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేసుడు, తప్పులు ప్రచారం చేసుడు పరమావధిగా పెట్టుకొని అధికారంలోకి రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లిండ్రు, బాంబులు పెట్టిండ్రు. 7 బ్లాకులు 85 పిల్లర్లు ఉన్న దగ్గర ఒక బ్లాక్ లో 2 పిల్లర్లు బాంబులు పెట్టడం ద్వారా కుంగిపోయినాయి. ఆ కుంగిపోయిన దాన్ని 1,00,000 కోట్లు కేసీఆర్ గారు గోదాట్ల పోసిండు. 92,000 కోట్ల వ్యయంతో జరిగిన ప్రాజెక్టును, ఖర్చుతో కట్టిన ప్రాజెక్టును 1,00,000 కోట్లు గోదాట్ల కలిపిండు. అసలు కాళేశ్వరం కొట్టుకపోయింది, కూలిపోయింది, అసలు పనికే రాదు అని చెప్పిండ్రు. నిన్నటికి నిన్న జగిత్యాలలో జనయాత్ర సభ కేసీఆర్ గారు పెట్టుకుంటే మేడిగడ్డ దగ్గరికి పోయి కాన్వాయి మీద తిరిగిండు మరి రేవంత్ రెడ్డి గారు. మరి కూలిపోయిన దాని మీద తిరిగిండా, కొట్టుకపోయిన దాని మీద తిరిగిండా, పనికే రాని దాని మీద తిరిగిండా? దేనికోసం అండి? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, పోరాటాల గడ్డ. పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ల కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నదేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే, జలయజ్ఞం కోసం ఒక యజ్ఞం బట్టి అపర భగీరథుడు మహారాష్ట్రకు పోయిండు. మేడిగడ్డ దగ్గర అది ఎక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును కట్టాలని చూసిండు. అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. వైల్డ్ లైఫ్ చాప్టర్ అక్కడ ఉంటది కాబట్టి, అడవి ప్రాంతం కాబట్టి అక్కడ పనికి రాదు కాబట్టి మేడిగడ్డ దగ్గర అన్ని అనుమతులతోటి ప్రాజెక్టు కట్టడం జరిగింది. నీళ్లు ఇవ్వడం కూడా జరిగింది. దానితో పాటు పాడి ప్రొక్యూర్మెంట్ కూడా ఏ విధంగా వచ్చిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడిండ్రు, ఏంటంటే తాత్కాలికంగా చర్యలు తీసుకోవద్దు అని చెప్పిండ్రట. మేము మొదటి నుంచి కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదు, హరీష్ రావు గారు ఏ తప్పు చేయలేదు, అధికారులు కూడా ఏ తప్పు చేయలేదు. గోష్ల కమిషన్ అని ఒక కమిషన్ వేసిండ్రు. 2.5 ఏండ్ల నుంచి గుడ్డి గుర్రాల పండ్లు దోముకుంటా ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణను ఎడారిలా ఎండబెడుతూ పంటలకు సరిగ్గా నీళ్ళివ్వకుండా కేసీఆర్ గారి మీద అక్కస్తోటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్తే కేసీఆర్ గారు గుర్తుకొస్తారని చేసి కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేద్దామని చూసిండ్రు. 2.5 ఏండ్ల నుంచి ఎన్నడూ రాని వరదలు వచ్చినా కూడా, భూకంపం వచ్చినా కూడా, వీళ్ళు బాంబులు పెట్టినా కూడా కొట్టుకపోకుండా, కూలిపోకుండా నిట్ట నిలువుగా కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం ఎట్ట నిలబడ్డాడో ఆ గట్లనే పిల్లర్లు నిలబడ్డాయి. ఇక గివ్వాల కూడా హైకోర్టు తీర్పు గట్లనే వచ్చింది. అవి తీసుకుపోయి ఆ కమిషన్ నివేదిక తీసుకుపోయి చెత్త కుప్పలో వారేసుకోండి అనేసి జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డది బాపు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చింది, సకల జనులను, సంబడ్డ వర్గాలను ఏకం చేసింది కేసీఆర్ గారు. వీళ్ళు కళ్ళు మండి, వీళ్ళ కడుపు మండి అధికారం కోసమే తప్పుడు ప్రయత్నాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఇప్పటిదాకా కాళేశ్వరం మీద బురద తల్లిండ్రు. ఇక రేపటి నుంచి ఇంకొక ముచ్చటే చెప్పదలుచుకున్నా మీ టీవీ సాక్షిగా, కాళేశ్వరం మీద కానివ్వండి, కేసీఆర్ గారి మీద కానివ్వండి, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఉరికిచ్చి దంచుతారు. ఓకేనా? చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఎంపీ పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా తెలంగాణకు ఇది కావాలి అని మాట్లాడని ఎంపీ, అసమర్థ ఎంపీ ఇవాళ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కోర్టులను మేనేజ్ చేసిండు అనేసి వ్యాఖ్యలు చేస్తాడు. కోర్టులను మేనేజ్ ఎట్లా చేస్తారు అంటే, న్యాయస్థానాలను కూడా వీళ్ళు అగౌరవ పరిచే విధంగా ప్రెస్ మీట్లు పెడతాండ్రు. వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మా లీగల్ సెల్ కూడా వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లిండ్రు. ఆ బురద గుంటలో కూరుకపోయిండ్రు. తప్పేంది, నిజమేంది, అబద్ధమేంది అనేసి తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. 1,00,000 కోట్లు కాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు. 93,000 కోట్ల ఖర్చుతోటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించిండ్రు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ దగ్గర కూలిన ఆ 2 క్రాక్ వచ్చిన పిల్లర్లు కాదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, సొరంగాలు ఉంటాయి, కెనాల్లు ఉంటాయి, టన్నెల్స్ ఉంటాయి, 516 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసుడు ఉంటది. ఈ అడ్డ సన్నాసులకు తెలియక కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేల్తాండ్రు. ఇప్పటికైనా నేను కరీంనగర్ వాస్తవ్యురాల్ని. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు మా పంటలు 4.5 ఎకరాలుంటే 4 ఎకరాలుంటే 1 ఎకరము 2 ఎకరాలు నీళ్లు మేము పారించుకునేది, పొలం చేసుకునేది. 2 ఎకరాలు ఎండబెట్టుకునేది, అసలు నీళ్లే రాకపోతుండేది, పడావు బీడు భూమిగా పెట్టుకునేది. కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత 4 ఎకరాల పొలం కూడా ఇప్పుడు పండుతుంది. కాళేశ్వరం నిజం. బాపు కేసీఆర్ గారు అల్ల స్కాము చేయలేదు. అదంతా ప్రజల కోసము, ప్రజా ధనాన్ని ప్రజల కోసమే వెచ్చించి నీళ్ళిచ్చే ప్రయత్నాలు చేసిండు, నీళ్లు కూడా ఇచ్చిండు. ఇంకొకసారి ఎవ్వరు దాని మీద విష ప్రచారాలు చేయొద్దని కోరుకుంటున్నాం. పావని గారు, ఓకేనండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు.